بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 135 या अय्युहल्लज़ीन आमनू कूनू क़व्वामीन बिल्क़िस्त शुहदाअ लिल्लाहि वलौ अला अन्फुसिकुम अविल वालिदैन वल अक़रबीन इन यकुन गनिय्यन औ फ़क़ीरन फ़ल्लाहु औला बिहिमा फ़ला तत्तबिउल हवा अन तअदिलू व इन तल्वू औ तुअरिदू फ़इन्नल्लाह कान बिमा तअमलून खबीरा. ఆయత్ నంబర్ 135. ఓ విశ్వసించిన వారలారా, మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి. అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే, అతను ధనికుడైనా పేదవాడైనా సరే, వారి పట్ల అల్లాహ్ మీకన్నా ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పడానికి విముఖత చూపినా, మీరు చేసే పనులన్నీ అల్లాహకు తెలుసు సుమా. 189. నిత్యం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలని, సాక్ష్యమిస్తే సత్యబద్ధముగానే ఇవ్వాలని ఈ వచనంలో విశ్వాసులకు అల్లాహ్ గట్టిగా తాకీదు చేస్తున్నాడు. తాము చెప్పే సాక్ష్యం తమకు, తమ తల్లిదండ్రులకు, తమ ఆత్మీయులకు నష్టకరంగా పరిణమించినప్పటికీ వెనుకాడరాదని కూడా బోధించడం జరిగింది. ఎందుకంటే సత్యం అన్నిటికన్నా ముఖ్యం. అందరినీ శాసించగలిగేది సత్యం మాత్రమే. 190. అంటే నిందితుడు శ్రీమంతుడైనందున న్యాయం సాక్ష్యం విషయంలో అతని పట్ల సడలింపుల ధోరణిని అవలంబించడం కానీ, లేక అతడు పేదవాడైనందువల్ల అతని మీద జాలి పడడం కానీ చేయకూడదు. వాళ్ళ విషయంలో దేవుడు మీకన్నా ఎక్కువ ప్రేమమయుడు. 191. అంటే మీ మనోవాంఛ, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, వర్గ దురాభిమానం, రాగద్వేషాలు మిమ్మల్ని న్యాయం ధర్మాల విషయంలో గుడ్డివారిగా చేయరాదు సుమా. ఈ విషయాన్ని అల్లాహ్ వేరొక చోట ఇలా సెలవిచ్చాడు. ఒకరి పట్ల గల విరోధం కారణంగా మీరు న్యాయాన్ని వదలకండి. అల్-మాయిదా 8. 192. అరబీలో తల్ఊ అనబడింది. ఇది లై నుండి ఏర్పడిన పదం. లై అంటే విషయాన్ని వక్రీకరించడం, తారుమారు చేయడం, ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పడం అని అర్థం. అంటే తప్పుడు సాక్ష్యం ఇవ్వడం, సాక్ష్యానికి పెడార్థాలు తీయడం అని భావం. విముఖత చూపడం అంటే సత్యాన్ని కప్పిపుచ్చడం లేక సాక్ష్యం చెప్పకుండా ఉండడం అన్నమాట. ఈ రెండు విషయాలకు కూడా దూరంగా ఉండాలని తాకీదు చేయబడింది. దీని సారాంశం ఇది. 1. ఎట్టి పరిస్థితులను న్యాయం చేయాలి. న్యాయం విషయంలో వైముఖ్య ధోరణి పనికిరాదు. తాము చెప్పడం వల్ల ఒకరు తమ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించకూడదు. ఆశ్రిత పక్షపాతానికి ఏమాత్రమూ తావీయకూడదు. పైగా ఈ ధర్మకాటాను నెలకొల్పడంలో పరస్పరం అందరూ సహాయ సహకారాలు అందించుకోవాలి. 2. న్యాయం చెప్పేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు కేవలం దైవప్రీతి మీ దృష్టిలో ఉండాలి. అప్పుడే మీరు విషయానికి వక్రభాష్యం చెప్పడం, లేనిపోని మతలబులు తీయడం, సాక్ష్యాన్ని దాచడం వంటి వాటికి దూరంగా ఉంటారు. ఇంకా మీరు సమతూకాలను స్థాపించగలుగుతారు. 3. మీరు ఇచ్చే తీర్పు స్వయంగా మీకు, మీ తల్లిదండ్రులకు, మీ ఆప్తులకు నష్టకరంగా రూపొందినా సరే మీరు న్యాయం నుంచి వదిలగకూడదు. సర్వకాల సర్వ వ్యవస్థల్లో మీరు న్యాయంపై నిలకడగా ఉండాలి.
4 కలవారి కీర్తి ప్రతిష్టలను చూసి మెతక వైఖరిని అవలంబించడమో, లేనివారి దైన్యస్థితికి జాలిపడి మృదువుగా వ్యవహరించడమో చేయకండి. వారిద్దరి పాలిట ఏది శ్రేయస్కరమో దైవానికి బాగా తెలుసు. 5 తీర్పు సమయంలో మనోవాంఛలకు దాసులైపోయి ఒకవైపు మొగ్గిపోవడము, వర్గ దురభిమానం చేత అన్యాయస్తునికి అండగా నిలవడం వంటి సుతారాము సహించరానివి. కాబట్టి ఈ సంకుచిత పక్షపాత పద్ధతులన్నిటినీ అధిగమించి నిష్పక్షపాతంగా న్యాయం చేయండి. ఈ సమత్వము, సమతూకము నెలకొల్పబడే సమాజంలో శాంతి, సుస్థిరతలు వెళ్ళి విరుస్తాయి. ఆ సమాజంపై దేవుడు తన కారుణ్యాన్ని కురిపిస్తాడు, కటాక్షిస్తాడు. ఈ విషయాన్ని మహాప్రవక్త ప్రియ సహచరులు రజల్లాహు బాగా అర్థం చేసుకున్నారు. దానికి ఒక ఉపమానం ఇది. ఖైబర్లోని యూదుల ఆధీనంలో ఉన్న పొలాలు, తోటల ఉత్పత్తులను అంచనా వేసే నిమిత్తం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులైన హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా రజల్లాహు అన్హును పంపించారు. తీరా అక్కడికి చేరుకున్నాక యూదులు ఆయనకు లంచం ఇవ్వబోయారు. ఆయన వారి పట్ల పట్టు విడుపుల ధోరణి అవలంబించాలన్నదే ఆ లంచం ఉద్దేశం. దానికి ఆయన ఏమన్నారో చూడండి. దైవం తోడు, ప్రపంచంలో నాకు అందరికన్నా ప్రియతముడైన వ్యక్తి తరపున నేను ప్రతినిధిగా వచ్చాను. నా దృష్టిలో అత్యంత అయిష్టకరమైన వారు మీరు. అయితే మా నాయకుని ప్రేమ కానీ, మీ పట్ల నాకున్న అయిష్టత కానీ నన్ను అన్యాయం కొరకు పురిగొల్పలేవు. ఆయన గారి మాటలు విని ఆ సమతూకం, న్యాయశీలం మూలంగానే భూమి ఆకాశాల వ్యవస్థ సుస్థిరంగా నిలబడి ఉంది అని యూదులు అభిప్రాయపడ్డారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 136. యా అయ్యుహల్లదీన ఆమనూ ఆమినూ బిల్లాహి వ రసూలిహి వల్ కితాబిల్లదీ నజ్జల అలా రసూలిహి والكتاب الذي نزل على رسوله والكتاب الذي أنزل من قبل ومن يكفر بالله وملائكته وكتبه ورسله واليوم الآخر فقد ضل ضلالا بعيدا. ఆయత్ నంబర్ 136. ఓ విశ్వాసులారా, అల్లాహను, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన గ్రంథాన్ని, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. 193. విశ్వసించిన వారినే విశ్వసించమని తాకీదు చేయడం సర్వీత చరణం వంటిది కాదు. వాస్తవానికి ఈ ఆయతు పరిపూర్ణంగా విశ్వసించాలని, ఆ తర్వాత దానిపై నిలకడగా ఉండాలని ప్రజలను ఆదేశిస్తుంది. ఫాతిహా సూరాలోని ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్ అనే వేడుకోలు వచనాన్ని మాటి మాటికి ఉచ్చరించడం వెనక ఉన్న ఆంతర్యం కూడా ఇదే. ఆయత్ నంబర్ 137. إن الذين آمنوا ثم كفروا ثم آمنوا ثم كفروا ثم ازدادوا كفرا لم يكن الله ليغفر لهم ولا ليهديهم سبيلا. ఆయత్ నంబర్ 137. ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో, మళ్ళీ విశ్వసించి మళ్ళీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆ పైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లాహ్ ససేమేరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు. 194. యూదులను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరిక చేయబడిందని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. యూదులు దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం అయితే విశ్వసించారు, కానీ హుజైర్ను తిరస్కరించారు. హుజైర్ను విశ్వసించినప్పుడు ఈసా అలైహిస్సలాం తిరస్కరించారు. ఆ తరువాత తిరస్కార మార్గంలోనే పురోగమిస్తూ పోయారు. ఆఖరికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా తిరస్కరించారు. ఈ వాక్యం కపటలను ఉద్దేశించి అవతరించిందని మరికొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. ముస్లింలకు కీడు కలిగించాలన్నది వారి ఉద్దేశం అయి ఉండడం వల్ల వారు మాటి మాటికి ముసల్మాన్లై మళ్ళీ తమ కాపట్య రోగం మూలంగా అపమార్గం వైపుకు వెళ్ళిపోయేవారు. తత్ఫలితంగా ఆఖరికి వారు సన్మార్గం వైపుకు వచ్చే అవకాశాలు మృగ్యమైపోయాయి. ఆయత్ నంబర్ 138. బషిరిల్ మునాఫికీన బిఅన్న లహుం అజాబన్ అలీమా. ఆయత్ నంబర్ 138.
కపటులకు వ్యధాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజెయ్యి. Ayat number 139. الذين يتخذون الكافرين أولياء من دون المؤمنين أيبتغون عندهم العزة فإن العزة لله جميعا. ఆయత నంబర్ 139. వారు ఎలాంటి వారంటే విశ్వాసులను వదిలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటి? వారు గౌరవ ప్రతిష్టల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యథార్థాన్ని గౌరవమంతా అల్లాహ్ ఆధీనంలో ఉంది అని వారు తెలుసుకోవాలి. 195. ఇది కపటుల ద్విపాత్రాభినయం. ఇంతకుముందు అల్బక్రా సూరాలో కూడా వారి ఈ ద్వంద్వ ప్రవృత్తి ప్రస్తావనకు వచ్చింది. అవిశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు నిజంగా మేము మీ స్నేహితులమే, ముస్లింతో స్నేహితులుగా నటిస్తున్నామంతే అని అనేవారు. 196. అంటే విశ్వాసులతో కలివిడిగా ఉన్నంత మాత్రాన మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయనుకుంటే అది వట్టి భ్రమ మాత్రమే. గౌరవం అనేది అల్లాహ్ ఆధీనంలో ఉంది. దాన్ని ఆయన విశ్వసించిన వారికి వసగుతాడు. గౌరవాన్ని అభిలషించే ప్రతి వాడు అల్లాహ్ మాత్రమే గౌరవాన్ని పూర్తిగా అర్హుడని తెలుసుకోవాలి. ఫాతిర్ 10. వాస్తవానికి గౌరవం అనేది అల్లాహకు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ కపటలకు ఈ విషయం తెలియదు. అల్ మునాఫికూన్ 8. అంటే వీరు కపట చేష్టల ద్వారా అవిశ్వాసులతో స్నేహం చేయడం ద్వారా గౌరవం పొందాలనుకుంటున్నారు. నిజానికి ఈ పద్ధతి పరాభవానికి గురి చేస్తుంది, గౌరవానికి కాదు. Ayat number 140. وقد نزل عليكم في الكتاب أن إذا سمعتم آيات